అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర స్థాయి నుంచి మనకు జాలాపురం శ్రీకాంత్ గారు, దేవాదాయ శాఖ ప్రభుత్వ సలహాదారులు, అలాగే కామేశ్వరరావు గారు బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్, అలాగే అంజిబాబు గారు బ్రాహ్మణ్ కార్పొరేషన్ డైరెక్టర్, మనకు కృష్ణకాంత్ శర్మ 51 వార్డు, వీళ్ళందరూ ఇక్కడ మీతో ప్రెస్ మీట్ పెట్టి మనకు బ్రాహ్మణ్ కమ్యూనిటీ అంతా కూడా వైఎస్ఆర్సీపీకి సపోర్టు చేస్తున్నామని చెప్పడము చాలా ఆనందదాయకము. మరి ఈరోజు రాష్ట్రమంతటా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మా ప్రియతమ నాయకులు, ఆయన చేపట్టిన పథకాలు కానివ్వండి, ఆయన చేపట్టిన అభివృద్ధి పనులకు కానివ్వండి, అన్ని వర్గాల వారు, అన్ని కమ్యూనిటీస్ వారు, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు, ఏ విధమైన వివక్ష లేకుండా ఆయన చేపట్టిన కార్యక్రమాలకు ప్రతి ఒక్క వర్గం కూడా జేజేలు కొడతా ఉంది. మరి ఈరోజు వీరందరూ కూడా శ్రీకాంత్ గారు ప్రభుత్వ సలహాదారు గారు, అలాగే బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ డైరెక్టర్ గారు వచ్చి బ్రాహ్మణ్స్ కమ్యూనిటీ మొత్తము మనకు వైఎస్ఆర్సీపీకి మనకు సపోర్ట్ చేస్తామని చెప్పడము, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ తిరిగి సీఎంగా చేసుకుంటాను అని చెప్పడము చాలా ఆనందదాయకము, సంతోషదాయకము. నేను వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే వారు రాష్ట్రమంతటా తిరిగి మనకు ఏదైతే మా ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 సంవత్సరాల 11 నెలలు ఆయన చేపట్టిన పథకాలని, ఆయన చేపట్టిన అభివృద్ధి పనులు, వాటి మూలంగా ఎంత మనకు అందరికీ మంచి జరిగింది, ఎంత మనకు అందరికీ మంచి వారి మనకు జీవన ప్రమాణాలను ఏ విధంగా మనకు పెరిగాయి, ఎలాగా ప్రజలందరూ కూడా గౌరవప్రదమైన జీవనం గడుపుతున్నారనేది వారు చెప్తూ, మరి మళ్ళీ రాష్ట్రము మళ్ళీ తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా కోరుకుంటుంది అని చెప్పి వారు చెప్పడము, అలాగే వారు ఇక్కడి నుంచి కర్నూలు నుంచి మళ్ళీ మనకు నంద్యాల జిల్లాకు వెళ్ళి శ్రీశైలం వరకు కూడా వెళ్ళి అక్కడ కూడా మనకు సభలు ఏర్పాటు చేయనున్నారు. అప్ టు శ్రీకాకుళం వరకు వీరు మొత్తం అంతా రాష్ట్రంతో తిరగడము చాలా అభినందనీయం. మరి ఇది ఈరోజు ఒక మాటను అందరికీ మనకు క్లియర్ చేస్తాము. అదేంటంటే మనకు ఏదైతే వైనాట్ 175 అనే నినాదం ఏదైతే ఉందో 175/175, అది మా నాయకుడు ఇచ్చిన నినాదము, అది ఖచ్చితంగా నిజమవుతుంది. ఎందుకంటే అన్ని వర్గాల వారు ఈరోజు ఈ ప్రభుత్వం ఇచ్చిన సుపరిపాలనకు సుపరిపాలనను మెచ్చుకుంటున్నారు. ఏదైతే మనకు సర్టిఫికెట్ల కోసము ఎవరు ఎక్కడ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగనక్కర్లేదు. మరి కొన్ని సంవత్సరాల క్రితం మీరు చూస్తే మనకు ఏదైనా చిన్న సర్టిఫికెట్, ఒక క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలన్నా, ఒక ఇన్కమ్ సర్టిఫికెట్ కావాలన్నా విద్యార్థులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి. ఈరోజు అలాంటిది ఏం లేదు, ఎక్కడ అవినీతి లేదు, ఎక్కడ మనకు మధ్యవర్తులు లేరు, మొత్తం పారదర్శకత. మీకు అన్నీ కూడా డోర్ స్టెప్లో పౌర సేవలు అందుతున్నాయి. ప్రతి ఒక్కరికి పౌర సేవలు అనేవి చాలా ఈజీగా అందుతున్నాయి. మరి ఇలాంటి సుపరిపాలన అందించిన ఏకైక ప్రభుత్వము దేశమంతటా ఏదైనా ఉందా అంటే అది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అని మీరు అందరూ గుర్తించాలి. అలాగే ఎన్నో పథకాలు, అన్ని పథకాల్లో అందరూ అర్హులైన వారందరికీ కూడా ఇవ్వాలి. ఎక్కడ వివక్ష లేకుండా, కులం, మతం, పార్టీ, ప్రాంతం అటువంటి భేదం లేకుండా ఇవ్వగలిగిన ప్రభుత్వం ఇదే ప్రభుత్వం. మరి ఆయన ఎప్పుడైతే అన్నారో మీకు మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని, అందరూ ఆ మాట విని మొత్తం ప్రజాస్వామ్యంలో ఉన్న అన్ని దేశాల వారు, అన్ని రాష్ట్రాల వాళ్ళు, ఆ నాయకులందరూ కూడా మరి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇంత ధైర్యంగా చెప్పగలిగిన, ఈ విధంగా చెప్పగలిగిన నాయకుడు ఎవరూ లేరు దేశంలోనే కాదు ప్రపంచంలోనే. ఎందుకంటే మంచి జరిగితేనే ఓటేయండి అని చెప్పగలిగిన వ్యక్తి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ విధమైన మనకు అంత ప్రజామోదం ఉన్న స్థితిలో నేను అనుకోవడం, మళ్ళీ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. కర్నూలులో కూడా మరి ప్రజలందరూ కూడా వారి దగ్గర నుంచి విశేష స్పందన రావడము చూస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ముచ్చటగా 3వసారి కూడా ఇక్కడ మనకు కొండారెడ్డి బుర్జ్ మీద వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.